నువ్వు ద్వేషించబడితే ప్రేమించబడతావు. ఎవరి చేత? నువ్వు లోకము చేత ద్వేషించబడ్డావు అనుకో, దేవుడి చేత ప్రేమించబడతావు. భర్త చేత నువ్వు ద్వేషించబడితే దేవుని చేత ప్రేమించబడతావు. బిడ్డల చేత నువ్వు ద్వేషించబడితే దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. నీ తోటి వారి చేత, నీ తోటి కోడల చేత నువ్వు ద్వేషించబడితే, ఈ మాట చాలా బాగుంటుంది, హృదయానికి హత్తుకుంటుంది. ఇక్కడికి చెప్పలు కొట్టండి ఒకసారి. నీ తోటి కోడల చేత నువ్వు ద్వేషించబడితే నీ దేవుడి చేత నువ్వు ప్రేమించబడతావు. ఏది కావాలి ఇప్పుడు? నువ్వు ద్వేషించబడటమే కావాలి. అది నేను చెప్పేది. ప్రేమించబడడం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడు? నువ్వు ద్వేషించబడితేనే కదా ప్రేమించబడతావు. కనుక ఇప్పుడు నీ తోటిగాడులో, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ అమ్మ నాన్న, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు, నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నారంటే కనుక నువ్వు బాధపడకు. ఎందుకంటే నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, నీకంట గొప్పవాడు, లోకల కంటే గొప్పవాడు. చెప్పకూడదు కనుక దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. అటువంటి అందము లేని గృహములో నుండి, ఇంటిలో నుండి, వంశములో నుండి వచ్చినటువంటి వాడు మోషే. దేవుడు ఇప్పుడు మోషేని ఏం చేశాడంటే మహాసుందరుడు. ఎంత సుందరుడు! తల్లికే కాదు, తల్లే అందంగా ఉండడం దాచడం కాదు, రాణిగారు కూడా తెచ్చిన వెంటనే, చూసిన వెంటనే ఏడుస్తున్న పిల్లోడు కూడా అందంగా ఉన్నారు. చెప్పలు కొడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తుంది. ఎంత అందగాడేనంటే ఏడ్చినా సరే అందం పోలేదు. గుక్క పెట్టి ఏడుస్తున్నాడట, అయినా అందం పోలేదు. నువ్వు ఎంత కన్నీళ్లు పెడితే అంత అందంగా నువ్వు తయారవుతావు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నీ దేవుడి సన్నిధిలో నీ కన్నీరే నిన్ను సుందరమైన రూపంలోనికి మార్చివేస్తుంది. ఆ రూపము ఆయనకు ఇష్టమైన రూపముగా మారిపోతూ ఉంది. ఈ లోకము నిన్ను ఇష్టమైన దానిగా చూస్తుంది. ఈ లోకము నిన్నే ఇష్టమైన వాడుగా చూస్తుంది. నీకు చావు లేదిక, బాధ లేదిక, కష్టం లేదిక. నీ తల్లి కురూపిగా ఉండొచ్చేమో కానీ నువ్వు మాత్రం సుందరుడివే. చెప్పకూడదాం గట్టిగా దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. మోషే సుందరుడై ఉన్నట్టు చూచి రాణిగారు కూడా ముద్దు పెట్టేసుకుంది. అవునా కదా? ఆ లోపల ఉన్న కుర్రోడు సీముడు ముక్కుతో, కళ్ళంటా పుసులతో, చెవులో నుంచి సీము కారత, ఆ పెట్టిలోంచి తీసిన అలా కనిపించాడు అనుకోండి, ఇలా పట్టుకుని పడేస్తుంది. ఎందుకంటే అప్పుడు రాణిగారు కదా. అంటే మోషే యొక్క ఆ యొక్క చిన్న బాలుడుగా, 3 నెలల బాలుడుగా ఉన్న మోషే రూపము చూస్తుంటేనే ఎంత ముచ్చటొచ్చేసిందో. అతను చూసినప్పుడు ఏం మర్చిపోయింది తెలుసా? శాసనాన్ని మర్చిపోయింది, వాళ్ళ నాన్న ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోయింది. రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. చెప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. నీ విషయంలో కూడా దేవుడే ఏం చేయబోతున్నాడు అంటే, నీకు అడ్డుగా ఉన్న రూల్స్ ఏమైనా ఉండొచ్చు, నీకు అనువుగా దేవుడు మార్చేస్తాడు. చెప్పలు కూడా దేవుడు మహిమపడతాం. హల్లెలూయా. ఇంతవరకు కొన్ని విషయాలను బట్టి కొన్ని పనులు జరగడం లేదు. ప్రభుత్వాలే దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు నీకు అనువైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఇచ్చేలాగిన ప్రభుత్వమే నీకు జీవోలు ఇస్తుంది. చెప్పలు కూడా ఒకసారి దేవుని మహిమపరుస్తుంది. ఇది ఎవరో చేయలేరమ్మా అంటారు ఎంఆర్ఓ గారు, కానీ ఎవరు చేస్తారు? నీ దేవుడు చేస్తాడు. ప్రభుత్వమే మార్చాలంటే ప్రభుత్వంలో ఎవరికో ఒకరికి అవసరమై ఉండి వాళ్ళు ఒక జీవో తీసుకొస్తే అది నీ పట్ల వరంగా మారిపోతుంది. చెప్పకూడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. కొన్నాళ్ళ వరకు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు లేవు అని ఉండేది. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, నీ భూమి నేను నీకు రిజిస్ట్రేషన్ చేసి అతను 10,000 తెచ్చుకో అన్నాడు. అవునా? 10,000 పట్టుకెళ్తే నీ భూమి నీకు ఏమైపోయింది? రిజిస్ట్రేషన్. ఆ పేరు చెబితే కొంతమంది మొక్కల్లో ఆనందం అవుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య? ఎప్పటి నుంచో నువ్వు అమ్ముకోవాలంటే అమ్ముకోలేవు. 99 సంవత్సరాలకి లీజుకే ఇవ్వాలి తప్ప నువ్వు సొంతంగా అమ్మేసుకోవడానికి ఉండదు. అనుకున్న రేటు రాదు నీకు. పక్కన 10 లక్షలు అమ్మితే నీకు 2 లక్షలు ఇస్తానని చెప్తాడు. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి అండి, పట్టా భూమి అండి, రిజిస్ట్రేషన్లు అవ్వండి, అగ్రిమెంట్లే రాసుకోవాలండి అంటాడు. అవునా? అలాంటి వాటికి ఇప్పుడు నీకు రిజిస్ట్రేషన్ చేసేసారు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో పాటు సమానంగా 10 లక్షలకు కాదు 12 లక్షలు అయినా సరే, మంచి నీ సైట్ కొంచెం ముందుకుంది కాబట్టి 12 లక్షలన్నా కొనుక్కుంటాడు ఎవడైనా. శాసనాలు మారిపోతాయి, రూల్స్ అన్నీ ఏమైపోతాయి? తెగిపోతాయి. మోషేని చూసిన వెంటనే ఈ రాణి గారి యొక్క
అంతరంగంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. చట్టాలు పనిచేస్తాయి అక్కడ? ఇంకా చెప్పండి. నీకు వ్యతిరేకముగా రూపొందించిన ఏ ఆయుధమే కాదు, చట్టాలు వర్ధిల్లవు. చట్టాలు కూడా ఏమైపోతాయి? ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడేమో అనుకోలేదు, అనుకుందా? మా నాన్నని ఎలాగోలా ఒప్పిస్తాను, కావాలిస్తే ఎలాగైనా పర్వాలేదు, వీడి కావాలి నాకు. ఏంటి పోనీ పెళ్ళి అయిపోయిన ఆవిడ నాకు బిడ్డలు నేర్పించుకుందామని కూడా పెళ్ళి కాని ఆవిడే, పెళ్ళి కాని వాళ్ళకి ఓ బిడ్డని పెంచేసుకుందాం అన్నంత ఆసక్తి ఎలాగొచ్చేస్తుంది? జనాలు ఏమనుకుంటారు, లోకం ఏమనుకుంటుంది? దొరకలేదండి, ఈ రాణిగారికి పుట్టేశాడు అని అంటారు కదా లోకం. ఎన్ని అపనిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నిటిని తట్టుకుని చట్టాలను బ్రేక్ చేసుకుంటూ మోషే సుందరుడైన చూచి అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు కూడా దేవుని మహిమపడతాం. నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. నీ సమస్యలు తీసివేయడానికి దేవుడు ఆ సమయానికి అక్కడ ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. మోషేను ఏర్పాటు చేసినట్లుగా నీ జీవితంలో నీ కష్టాలకు, నీ బాధలకు ఒక విమోచకుడు రాబోతున్నాడు. చెప్పకూడదు ఒకసారి దేవుని మహిమపరుస్తుంది. ఒక విమోచకుని దేవుడు నీకు చూపించబోతూ ఉన్నాడు ఈ రోజున. అమావాస్య ప్రార్థనకు చేరిన వారలారా, నీ సమస్య ఎంత జటిలమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎన్నో రోజుల నుంచి తీరని సమస్య అయినా సరే, దేవుడు ఆ సమస్య నుంచి విమోచన చేయడానికి ఈరోజు నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. నమ్మితే చెప్పకూడదు దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. 3 నెలలు ఒంటరిగా ఉన్నాడు, జమ్ముపెట్టులో ఒంటరిగా ఉన్నాడు, అంతఃపురంలో ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒంటరోడే. వాళ్ళు అన్నారు కదా వాళ్ళ నాన్నతోటి, రఘుయేలుతోటి, ఇత్రోతో ఏమన్నారు తెలుసా? ఇత్రో అంటే అది ఒక గోత్రం అనేటువంటిది ఒక విషయం, లేదా ఒక బిరుదు అనొచ్చు. ఆయన పేరు మాత్రం ఏంటి? రఘుయేలు. ఆయన ఆ మిద్యాను దేవతలకు ఏమై ఉన్నాడనంటే యాజకుడుగా ఉన్నాడు. ఈయన కూడా ఎవరి సంతానము అంటే అబ్రహాము సంతానం. అబ్రహాములో నుంచి ఎన్ని జనాంగాలు వచ్చాయో తెలుసా మీకు? అబ్రహాములో నుంచి వచ్చిన జనాంగాలు, మొట్టమొదటి వచ్చిన జనాంగము ఇష్మాయేలీయులు, రెండవ జనాంగము ఇష్మాయేలీయులు, మూడవ జనాంగము మిద్యానీయులు. అంటే ఆయన తర్వాత ఇంకో వివాహం చేసుకున్నాడే. దాసికి పుట్టినటువంటి వాడు ఇష్మాయేలు, వాగ్దానపుత్రుడు ఇష్మాయేలు, రెండవ భార్య కెతూరాకు పుట్టినటువంటి సంతానము మిద్యానీయులు. కనుక వీళ్ళు ఎవరి సంతానమయ్యానంటే అబ్రహాం గారి సంతానమే. సరే, అందుకనే వాళ్ళకి యాజకత్వం అనేటువంటిది ఉంది, కానీ వాళ్ళు అన్య దేవతల వైపుకు వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అదంతా చరిత్ర వేరు. కానీ ఎందుకు చెబుతున్నాను ఏంటంటే, మిద్యాను ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు మోషే ఒంటరి వాడే. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని ఉంటే మంద కాపర్లు వచ్చి ఈ ఇత్రో గారి యొక్క బిడ్డల్ని, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మందల ముందు నీళ్ళు తాగి తీసుకెళ్ళిపోతాడంటే, మోషే గారు హీరో కదా, మరి ఆయన హీరో ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి మీరు. హీరో ఏం చేస్తాడు? మేము ఎప్పుడైనా సినిమాలు చూసే వేసిండన్నాడు చూస్తున్నారు నా ఇంకా. మాకైనా సీరియల్స్ తెలిసేటి అసలు? మాకు అసలు తెలిసే. హీరో చేసే పని ఏంటి ఇప్పుడు? హీరోయిన్ల కోసం ఏం చేస్తాడు? ఫైట్ చేస్తాడు. ఇప్పుడు హీరో మోషే గారు ఏం చేశాడనండి? వెళ్ళి ఫైట్ చేశాడు, పెట్టేశాడు ఇంటికి. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ఏమనండి, నాన్న ఎందుకు త్వరగా వచ్చేసారంటున్నావు కదా మమ్మల్ని. మేము కదా, మేము ఇప్పుడు రోజు మేము లేట్గానే వస్తాం, కానీ ఇవాళ ఒక ఆయన వచ్చాడు. ఎవరతను? పేరు చెప్పాడు అక్కడ. ఈయన హెబ్రీయుడే, కానీ ఏమని పిలువబడ్డాడు ఆయనంటే ఐగుప్తీయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అతని యొక్క రూపం చూస్తే, అతని యొక్క ఆహార్యము చూస్తే, ఆహార్యం అంటే ఆహారం కాదు, అలంకరణ ఏమైతే ఉందో, ఐగుప్తుల యొక్క అలంకరణ ఎలా ఉంటుందో అలాగా ఆయన ఉన్నాడు. అంతేనా? మన అలంకరణ ఏంటి చెప్పండి? చీర కట్టుకుని చక్కగా. అది ఇప్పుడు దాన్ని మొత్తం నాశనం చేసేసి నైటీలు, పగలేంటి రాత్రి ఏంటి, ఇంకెప్పుడైనా మాసిపోయిన కొంపు కొట్టేసేదైనా, ఎలిసిపోయిందైనా సరే అది ఎంత ఇంపుగా వాడుతున్నారు. మన సాంప్రదాయం కాదు అది. ఐగుప్తులను ఎలా తెలిసిందేనంటే అతని
వేషధారణ. మన ఆంధ్ర వాళ్ళు పడికొట్టు ఏంటి చెప్ప, మగోళ్ళు పంచుకొట్టు కడితే మనం అంకే చిత్రంగా చూస్తున్నారు. అప్పుడప్పుడు నాకు ఇష్టమే కట్టుకుంటూ ఉంటాను పంచుకట్టు. ఆ ఏళ్ళ నాకు చూసి కూడా తప్ప చూడడు ఎవడున్నాడు. అలా ఐగుప్తీయుడిగా మారాడు. ఎలాగైనంటే అతని యొక్క రూపము మాత్రమే ఐగుప్తీయుడు, కానీ లోపల మాత్రం ఏముంది చెప్పండి? హెబ్రీయుడు అలాగే ఉన్నాడు, ఇశ్రాయేలు అలాగే ఉన్నాడు, ఎక్కడ తప్పిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి వాడు మోషేను దేవుడు ఏం చేశాడు అంటే ఒక తోడునిచ్చాడు, ఒక కొడుకునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు మహాభోగం అనిపించాడు, రాజభోగం. ఇప్పుడు అరణ్య భోగం. ఏంటి చెప్పండి? అరణ్య భోగం. రాజయోగంలో నుండి రాజభోగంలో నుంచి అరణ్య యోగంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. యోగమే మంచిది, భోగం కంటే కూడా యోగమే మంచిది. యోగము అని అంటే యోగులు, యోగా, ఈ మాటలన్నీ దాంట్లో వచ్చినాయి. యోగం అంటే మనల్ని మనం ఏంటో తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చేదే యోగం. నువ్వేంటో నీకు చెప్పేది యోగం. భోగం ఉన్నంత వరకు నువ్వేంటో నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? మీ అమ్మా బాబులు సంపాదించినటువంటి భోగంతో నువ్వు బతికినంత కాలం యోగం అంటే ఏంటో తెలియదు, నువ్వేంటే తెలియదు. వాళ్ళంతా వెళ్ళిపోయాక అప్పుడు నీకు అర్థమవుద్ది. కనుక భోగం కంటే యోగమే మేలు, లేకపోతే నీకు రోగమే పడుతుంది. ఐగుప్తులకి ఏమొచ్చింది? రోగమే వచ్చింది. అంతఃపురంలో ఉన్న భోగము, అరణ్యములో ఉన్నటువంటి యోగము, ఐగుప్తీయులకు రోగము. ఇశ్రాయేలుకి ఏమొచ్చింది అంటే మార్గం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జై బలో క్రీస్తు మహారాజ్కి. కనుక ఒంటరిగా ఉన్నటువంటి మోషేను దేవుడు మరలా ఇప్పుడు ఏం చేశాడు అంటే ఒక కుటుంబంగా మార్చాడు. మరలా ఆయన వస్తూ దేన్ని మర్చిపోలేదనంటే దేవుని కర్రను మర్చిపోకుండా మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆయన దేవుడు చెప్పిన మాటను బట్టి భార్య బిడ్డను తీసుకుని వచ్చేస్తూ ఉంటే దారిలో సత్రంలో వారు బస చేస్తున్న సమయంలో దేవుడే మోషేను చంపజూచాడట. చదివారా వాక్యం? చదవండి ఒకసారి. అమ్మ వచనం చెప్పాలి, అధ్యాయం చెప్పాలి. 4:24. ఏంటి 4:24? ఆది కాండమా, నిర్గమాకాండమా, లేవీ కాండమా? అది కూడా చెప్పాలి. నిర్గమాకాండము 4:24లో రాయబడిన మాట, సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని ఎవరినంట? మోషేను చంపజూడగా. ఆయనే కదండి తీసుకొచ్చేది. ఇప్పుడు దారిలో పెట్టి చంపేయడం బాగుందా? ఎందుకు చంపాలనుకున్నాడు? చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నా కానీ ఎవరో దీనికి సమాధానం తిరిగి చెప్పరు, ఏదో చెప్తారు. కానీ అమ్మా సున్నతి మరి మిద్యాను ప్రాంతంలో పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా? కొడుకు పుట్టినప్పుడు తెలియదా సున్నతి లేదని? అప్పుడు ఎందుకు చంపలేదు? అన్నాను. అదే అన్నాను. ఏంటి అవసరం ఒకలాగా ఉంటాడు ఆయన. రూల్ అంటే రూలే, ఎక్కడైనా సరే రూల్ అంటే రూలే. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయనకి అవసరం కాబట్టి అంటే అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరమైనప్పుడు ఒకలాగా కాదు. ఆయనకు ఒక న్యాయం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంది, పడికట్టు ఉంది. నువ్వు ఇతర దేశం వెళ్ళాలనంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి నాకు అమెరికాకు ఒక టికెట్ ఇవ్వండి ఇచ్చేస్తారా? నీకు పాస్పోర్ట్ కావాలి, అమెరికా దేశాన్ని నుంచి నువ్వు రావడానికి అబ్జెక్షన్స్ లేవురా అని పర్మిషన్ కావాలి, ఈ తతంగాలు ఇమిగ్రేషన్ కావాలి. అమ్మగారు చెప్తున్నారు, నేనే మర్చిపోయినా. ఇమిగ్రేషన్ కావాలి. ఇన్ని తతంగాలు ఉంటేనే కానీ నిన్ను ఆ దేశానికి అమ్మ కలవతమ్మ చెప్పు అవుతుందా? అకామా ఎత్తేనే కానీ అక్కడ మళ్ళీ పని అవ్వరు. ఇన్ని ఉన్నాయి అక్కడ. అంటే ఇప్పుడు ఎక్కడ మిద్యాను దేశములో ఉన్నాడు కనుక, ఆ ప్రాంతంలో ఉన్నాడు కనుక సున్నతి చేయకపోవడం అనేది అక్కడ అవసరం కాదు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అనంటే ఇశ్రాయేలీలోని కలవడానికి వస్తున్నప్పుడు వీరితో కలవాలి అని అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? సున్నతి ఉండాలి. అది అబ్బాయి
ఏనా ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఒకలాగా అండి, ఎక్కడ ఒకలాగా కాదు. చెప్పాలండి, ఈ ప్రజల్లో కలిసినప్పుడు ఈ ప్రజలలో ఎలా ఉండాలి? సున్నతి లేనివాడుగా ఉంటే చస్తాడు. ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు ఈయన? ఎక్కడికి వస్తున్నాడు? ఐగుప్తీయుల్లోనికి, అనగా ఇశ్రాయేలీయుడిగా ఆ జనములో కలవడానికి కొత్తగా పుట్టినటువంటి వాడు గెర్షోము, అనగా పరదేశి అనేటువంటి అతను తీసుకొస్తున్నాడు. కాబట్టి తన జనములో కలవాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయించుకోవాలి? చేయించుకోవాలి. నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీ ఇష్టం, నేనేం మాట్లాడను, కానీ నా ప్రజల్లో నీ బిడ్డ కలవాలి అని అంటే నేను అనుకుంటాను. పాపం మోషే గారు ఎప్పుడు అడుగుంటాడు ఎవరిని? సిప్పోరాని. సిప్పోరా మన వాడికి సున్నతి చేయించేద్దామనంటే, ఉరుకోవాయి బాబు, ఎక్కడో మీ దేశంలో అటుకొచ్చి మీ దేవుడికి మాట్లాడతావేంటి అని ఉంటుంది. మరి అక్కడ ఒంటరోడు కదా ఈయన, ఏమంటాడు చెప్పండి? వాళ్ళందరూ అక్కడ ఆలోళ్ళు అత్తోరింట్లో ఉంటున్నాడు. ఎవరైనా ఇల్లరిక అల్లుడండి మోషే గారి. ఇల్లరికపు అల్లుడు. వాళ్ళు ఏం పెడితే తినాలి, ఏమంటారు అనాలి, కనుక అక్కడ ఏం మాట్లాడడానికి ఆయనకి లేదు అవకాశం. అలా ఆవిడని అడిగే ఉంటాడు చాలాసార్లు. మోసే అందేమో మన తెల్ల కానీ మాట్లాడుకో అందేమో నాకు తెలియదు, కానీ మా నాన్న ఒప్పుకోవడం అందేమో నాకు తెలియదు, కానీ ఎన్నో జరిగి ఉంటాయి. మొత్తం మీద భార్య పత్రం అన్న తర్వాత అంతా సాఫీగా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అంతలా వెళ్ళిపోద్దా? వెళ్దాం. ఏదో అక్కడక్కడ మాలాంటి కుటుంబం తప్ప అలాగా వెళ్దాం. నవ్వుతున్నారు ఏంటి మీరు? అది బాబోయ్ పెద్ద మీరు గొప్ప అన్నట్టు చూస్తున్నా, ఇంకా పనస నవ్వుతుందని చూసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం అన్న తర్వాత ఏముండాలంట? బట్టకి జాడింపు, కూరకి తాలింపు, సంసారంలో లాలింపు ఉండాలా? ఏముండాలి? లాలింపు. బట్టకి జాడింపు ఉండాలి, కూరకి తాలింపు ఉండాలి, సంసారంలో లాలింపు. లాలింపు ఎప్పుడు కావాలి? ఎప్పుడు లాలిస్తారు మీరు? సర్లే అయింది, అయిపోయింది, అన్నం పెట్టు అంటాడు వీడు. అక్కడ ఉంది ఎట్టుకో. ఇప్పుడు ఏంటి ఇప్పుడు కావాలా? నేను కనుక సహజంగా భార్య పత్రాల తర్వాత ఏ గొడవలు ఉంటాయి ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏమీ లేదు. మోషే గారికి సిప్పోరా గారికి కూడా, ఈయనేమో లాజర్ గారు, ఆవిడేమో సిప్పోరా గారు. ఇదేంటో నాకు ఈయన పేరు మార్చేసుకోవాలా. సిప్పోరా, దెబోరా, సిప్పోరా ఎవరు వచ్చింది కదా, దెబోరా. దేవుని స్తోత్రం. ఇద్దరు కూడా అనుకుని ఉంటారు. అందుకనే ఇక్కడ దేవుడు మోషేని పట్టుకుని అనేటప్పటికి కంగారెత్తిపోయి పరిగెత్తుకెళ్ళిగా రాయి తీసుకుని పట్టును కట్ చేసి, బాబు ఇదిగోని ఆయన తెచ్చేశాను అంటే ఆవిడకి అప్పటికప్పుడు ఏం చెప్పినట్టుంది. అక్కడ ఏమైనా ఏమీ చెప్పలేదు. అలా చంపబోయేటప్పటికి గబగబా తీసుకెళ్ళి చేసేసింది. అంటే దాని గురించి ఇంతకుముందు డిస్కషన్ జరిగిందనమాట, వద్దందనమాట. ఇప్పుడు దేవుడు వచ్చి తన భర్తను చంపేయబోతాడంటే, బతుకుంటే బొలిసాక తింటాను ఆయన, నా భర్తను కదంతా ఉంచుని ఆయన అన్నట్టుగా చేసి, ఇదిగో ఈ రక్తమే నీకు నాకు నిబంధన, నేను నీకు నిజమైన భార్యగా ఉన్నాను, నువ్వు నాకు పెనిమిటివి అంది, నువ్వు రక్త సంబంధివి. కనుక జనాంగంలో చేరాలి అని అంటే ఆ ఏరియాకి వచ్చేటప్పటికి ఇమిగ్రేషన్ ఎలా ఉందో ఏంటి చెప్పండి. మా అమ్మగారు చెప్పారు మంచి మాట, ఏంటి? ఇమిగ్రేషన్ అంటే నేను చేర్చబడుతున్నాను అని చెప్పడం ఇమిగ్రేషన్ అంటే. నాకు ఇక్కడ స్థానికత కావాలి అని ప్రకటించడం ఇమిగ్రేషన్ అంటే. కనుక అలా ప్రకటించి అక్కడ ఆ జనాంగంలో కలవాలి. అందుకని దేవుడు చంపచూచాడు తప్ప అంత మించి ఇంకేమీ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్తం అనేటువంటిది ప్రాణాన్ని కాపాడడానికి ఒక సూచనగా ఉండేది ఆనాటి కాలంలో. అందుకని దేవతలకి బలి ఎందుకు ఇస్తారు తెలుసా? దేవతలకి బలి ఎందుకు ఇస్తారు తెలుసా? మమ్మల్ని కాపాడు అంటే రక్తాన్ని చూస్తే మనల్ని ఏమీ చేయదనే ధైర్యం వాళ్ళకి, అందుకని బలులు ఇవ్వడం అనేటువంటిది. కనుక ఇప్పుడు రక్తము చిందించబడింది, ఇక నా పెనిమిటిని ఏమి దేవుడు చేయడు. నేను కూడా ఇప్పుడు ఏమైపోయాను, ఇప్పుడు అతనికి రక్త సంబంధిగా మారిపోయానని చెప్పుకుంది. దేవునికి స్తోత్రం. కుర్రోడితోటి భార్యతోటి
గాడిదనెక్కి వచ్చేసాడు. ఇప్పుడు అక్కడ ఇంతవరకు ఒంటరిగానున్నాడు. అన్నాడు, దేవుడు చెప్పాడు, ఎలవయ్యా నేను చెప్తానంటే వాళ్ళు నన్ను నమ్మరు. ఎందుకు నమ్మరు? ఐగుప్తుని ఒకరిని చంపేశాను, ఇంకొక ఇద్దరు మా వాళ్ళే గొడవ ఆడుతుంటే వెళ్ళి పోయేటప్పటికి సంపబెత్తానేమో కంగారు పడేసి వాళ్ళు నన్ను అనేశారు. కనుక ఇలాంటి చంపేసేవాడు మాకు నాయకుడుగా వస్తానంటే మాకు ఎప్పుడైనా న్యాయం చేయాలంటే ఈ న్యాయం ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆయన చంపేయండి అంటాడు ప్రతిసారికి. ఏదైనా తప్పు చేస్తే కొట్టడం ఉండే తిట్టడం లేదు ఇంక ఇక్కడ, ఆయన చంపేయండి అంటాడండి. బాబు ఇలాంటి వాడు మాకెందుకు అంటారు నాయన? అందుకని వారు నన్ను నమ్మరు. దేవుడు అన్నాడు కదా, నీకెందుకు ఆయన చూసుకుంటాను ఇల్లు అని దేవుడు మోషేను పంపించాడు. అక్కడ అహరోను వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి మోషే ఎంతమంది అయ్యారు తెలుసా? 1000 మంది కాదు, 40 లక్షల మందిగా మారాడు. చెప్పడం కూడా సార్ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఒక్కడు కాదు మోషే, ఇప్పుడు 40 లక్షల మంది జనాంగంగా మారిపోయాడు. 40 లక్షల మందిని నడిపించే నాయకుడిగా మారిపోయాడు. 3 నెలల చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒంటరివాడుగా ఉన్నటువంటి వ్యక్తి, జమ్ముపెట్టులో చనిపోవలసినటువంటి వ్యక్తి, మిద్యాను ప్రాంతంలో చనిపోవలసినటువంటి వ్యక్తి, సత్రములో దేవుడి చేత చంపబడవలసినటువంటి వ్యక్తి ఈ రోజున ఎంతమందికి నాయకుడయ్యాడయ్యానంటే ఒక్కడు కాదు. ఇప్పుడు ఒక్కడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కనే కూలు తెలుసునా. ఒక్కడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కనే కూలు తెలుసునా. చిక్కావు నీవెవరి చేతిలోనైనాను, చిక్కిపోవని నీకు దేవుని స్తోత్రం. ఏదో ఒకటి మొత్తమే తెలుసునా? ఒక రకంగా పాడుతున్నారు కనుక ఏదో ఒకటి మీకు తెలుసునా? మొదట తెలిసేంటి? ఒక్కడవరి నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు. ఎంతమంది? ఇప్పుడు 40 లక్షల మంది. మోషే ముందు నిలవబడితే మోషే వెనక 40 లక్షల మంది ప్రజలు ఉన్నారు. చప్పట్లు కొడతాం ఒకసారి దేవుని మహిమ. నువ్వు ఒక్కడిగానే ఉన్నావు అనుకుంటున్నావేమో, నీ వెనుక సార్వత్రిక క్రైస్తవ ప్రపంచమంతా నిలబడి ఉంది. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. అప్పుడు 40 లక్షలే, ఇప్పుడు ఎన్ని కోట్లు? దేవుని స్తోత్రం. 130 కోట్లు జనాభా. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. జై బలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. ప్రపంచంలో ఉన్న జనాభాలో 70% నీ పక్కనే ఉన్నారు, నీ బిడ్డలే, క్రీస్తు బిడ్డలే. నువ్వు ఒక్కడో కాదు. నువ్వు నీ వెనకాల ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఆయనతో గొడవ పడకండి సమా. ఏయ్, మా వెనకాల మా పాస్టర్ గారు ఉన్నారు, ఇంకా కుమ్మేస్తాడంటే వాసం. ఏమని చెప్పి పంపించాడే ఇంటికి? మొగుళ్ళు ఎదిరించమని చెప్పాడా ప్రార్థన ప్రసంగంలోనే? ఆడేం పాస్టర్, నువ్వు గుడికి వెళ్ళక ఇక మొత్తం కూర్చో ఇంట్లో అంటాడు. ఇంక మొత్తానికి ముసలం వచ్చేస్తాం. ఎప్పుడు ఇది? సాతాను సైన్యం కంటే నీ సైన్యం ఎక్కువ. చెప్పకూడదు దేవుని మహిమ పొందు. అంతేగాని ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఆయన్ని బెదిరించకండి దయచేసి. మీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి మొన్న అన్నావేంటి, ఇప్పుడు వస్తున్నావేంటి, ఇయ్యాలి చెప్పారు మా అయ్యగారు అమాసలో, నీ వెనకాల మొత్తం ఇంత కోట్ల జనాభా ఉన్నారన్నారు, ఇప్పుడు వచ్చేస్తారు నా వెనకాల, నువ్వు జాగ్రత్త అన్న వరకు. ఎవరితోటి? మన సైన్యమే ఎక్కువ. ఎవరి సైన్యం కన్నా? సాతాను సైన్యము కన్నా మన సైన్యమే ఎక్కువ. సాతాని దూతాలి కంటే నీ సైన్యమే ఎక్కువ. ఎంత దూతాలు ఉన్నారు వాడికి? 33 కోట్లు 3 కోట్లు, మొత్తం మీద కోట్లలో ఉన్నారు. నీకు ఇంకా కోటాను కోట్లలో ఉన్నారు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అధైర్యపడవద్దు. ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడద్దు. ఎవరు నిన్ను చూడటం లేదని బాధపడద్దు. నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. మోషేను చూసిన దేవుడు,
ఒంటరిగా విడిచిపెట్టలేదు, నాయకుడిగా మార్చేశాడు. లక్షలాది మందికి ఒక ఆధారంగా మారిపోయాడు. నిన్ను రాబోయే రోజుల్లో నీ కుటుంబంలో నిన్నే దేవుడు ఆధారంగా మార్చబోతున్నాడు. అప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నిన్ను దేవుడు నీ కుటుంబానికి దిక్కుగా చేయబోతూ ఉన్నాడు. నిన్ను నీ దేవుడు నీ కుటుంబానికే మూల స్తంభంగా మార్చబోతూ ఉన్నాడు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు, అతి దగ్గరగా దేవుడు ఏర్పాటు చేశాడు. అట్టి దీవెన ఆశీర్వాదం ఆ దేవదేవుడు ఒంటరిగా ఉన్న మనకు ఇచ్చి నడిపించునుగాక. మహోన్నతుడానికి మాతో మాట్లాడిన తండ్రి, రావాల్సిన దీవెన ఆశీర్వాదములు మాకిచ్చి మాలో ఉన్న ఒంటరితనానికి నీవే నిండైనటువంటి మహాబలమన్న సంగతి మేము నేర్చుకుంటూ సాగే ధన్యత మాకిచ్చి నడిపించమని, మోషే జీవితంలో ఉన్న చీకట్లను తరిమి వేసి వెలుగుగా మార్చిన ఆ వెలుగు మాలో ప్రకాశింపజేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి.